నమస్తే, నేను మిర్ద్రో. మీరు చూస్తున్నారు ఏమా న్యూస్. డాక్టర్ మాచాని సోమనాథ్ గొనిగండ్ల మండలంలోని టీడీపీ తరఫున పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగా గొనిగండ్ల మండల పరిధిలోని గుంజాహళ్లి బైల్పల గ్రామాన్ని సందర్శించారు. టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని శ్రీ శ్రీ సద్గురు బడే సాహెబ్ తాతాని మరియు బైలప్పల్లో శ్రీ చెన్నకేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి తన రాజకీయ ప్రవేశం గురించి చర్చించారు. తర్వాత ఇంటింటికి వెళ్లి తమ సహాయ సహకారాలు కావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికలు టీడీపీ తరఫున పోటీ చేద్దామని, ప్రజల నుండి తమకు మద్దతుగా కోసమే ఇలా పర్యటన చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి నాయకులతో మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు గంజాహళ్లి రంగారెడ్డి, పెద్ద లక్కన్న, మాజీ సర్పంచ్ మదన్న, గంజాలయ్య, నరసింహుడు, బడీసా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. బైలప్పల పెద్దలకి, ప్రజలకి అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు. నా పేరు డాక్టర్ సోమనాథ్ మాచాని. నేను పద్మశ్రీ మాచాని సోమప్ప వాలి మునుమనుడిని. మా తాతగారు, మా ముత్తాతగారు, నాన్నగారు చాలా సేవలు చేశారు. మా ఎమ్మింగ్నూరులో చేస్తూనే ఉన్నారు. అందుకొరకు నేను తెలుగుదేశం పార్టీలో టికెట్ కోసం అర్జీ పెట్టుకున్నాను. అది అధిష్టానం నిర్ణయం ప్రకారంగా నేను పాటిస్తాను. సార్, ఇప్పుడు మీరు విలేజెస్ తిరుగుతున్నారు, అక్కడ మీకు ఎలా రెస్పాన్స్ అవ్వాలి? ఇంతవరకు టౌన్లో కూడా తిరిగినానండి, వార్డ్స్ చాలా తిరిగినాను. అక్కడ చాలా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి, డ్రైనేజ్ కానీ అవన్నీ కొంచెం క్లీన్ చేయట్లేదు అవన్నీ చెప్తున్నారు. అలాగే మండలాలు కూడా తిరుగుతున్నాను, పల్లెల్లో కూడా. అక్కడ స్పందన చాలా బాగుంది. పెద్దలందరూ కలుస్తుంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తామని చెప్తున్నారు. అలాగే ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత ఉంది. అండ్ చాలా రోజుల నుంచి మనకు అభివృద్ధి పనులు చేయటం లేదు. ఎందుకంటే మన ఫ్యాన్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చాలా పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినందుకు ఇక్కడ చాలా యూత్కి చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే చాలా ఉద్యోగాలు వెళ్ళిపోయినాయి. దాని చాలా అట్లా చూసుకొని చాలా యూత్ వచ్చి ముందరకు వచ్చి తెలుగుదేశం పార్టీ గెలవాలని అందరూ స్పందన చేస్తున్నారు. మీకు టికెట్ వచ్చే అవకాశం ఉన్నట్టు సార్? నేనైతే కష్టపడి అర్జీ పెట్టుకున్నానంటే అధిష్టానం నిర్ణయంని నేను పాటిస్తాను. మొన్న విలేకరులో క్వశ్చన్ వేశారు మీ అత్తగారు, మీ అల్లుడికి మీ ఇద్దరి మధ్యనే పోటీ ఉంటుంది అంటే ఫస్ట్ ఆయన టికెట్ తెచ్చుకోమనండి అని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు మీ అత్తగారు. దాంట్లో నేను టికెట్ కోసం ట్రై చేస్తాను. ఎందుకంటే నేను పద్మశ్రీ మాచాని సోపాల్ మునిమనుడిని. గత 70 సంవత్సరాల నుంచి మా తాతగారు, మా నాన్నగారు సేవలు చేస్తున్నాము. నా ఊళ్ళో ఇప్పటికీ సేవ చేస్తున్నాము. మనం చేసిన సేవల కోసం మనము ప్రజాసేవకు ఎంటర్ అవ్వాలనేసి నేను తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని టికెట్ కోసం అర్జీ పెట్టుకున్నాను. అంతే. ఇప్పుడు అది ఇస్తారో లేదనేది మన అధిష్టానం నిర్ణయం ఉంటుందండి. సార్, మీకు టికెట్ ఖరారైతే ఎలాంటి ప్రధాన అజెండాతో మీరు ఎన్నికల్లో వెళ్తారు సార్? ప్రజలకు మీ ఉద్దేశాలు ఏమున్నాయి? ఇక్కడ మెయిన్ ఏమంటే మనకు బాబు షూరిటీ కింద 6 పథకాలు ఉన్నాయి. మహాశక్తి, బీసీలో ప్రొటెక్షన్ బిల్ ఉంది. తర్వాత అది మహాశక్తిలో వస్తుంది. తర్వాత 3 సిలిండర్లు, ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ ఉంది. తర్వాత యువగళంలో మెయిన్ ఉపాధి కలవాలని, అందరి యూత్కి అందరికీ ఉద్యోగాలు కలగాలని చాలా పరిశ్రమలు తీసుకురావాలంటే. అంటే మనకు ఉదాహరణకి మన కర్నూలు జిల్లాలో మనకు టెక్స్టైల్ పార్క్ స్టార్ట్ చేయాలని మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. దాని నుంచి చాలా యూత్కి చాలా ఉద్యోగాలనే వస్తాయి. అండ్ ఇంకోటి మా ఎమ్మింగ్నూరులో కూడా లెదర్ సొసైటీ, ఎమ్మింగ్నూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ అన్ని రివైవ్ చేసి దాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.